రాసి ఇంటికి వెళ్ళిపోతాను మేడం. ఏమైంది? చాలా సివియర్ గా హెడేక్ అనిపిస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి? ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ పేషెంట్ శాంపుల్ కలెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను పట్టిన మేడం హార్ట్ గా ఉంటుంది. దానివల్ల వామిటింగ్ సెన్సేషన్. ఓకే, సరే బీపీ చెక్ చేయించుకున్నావా? చెక్ చేశారు మేడం. అవునా, సరే కొంచెం రెస్ట్ తీసుకో, నేను టాబ్లెట్స్ రాసిస్తాను, వెయిట్ చేయి, సరేనా? ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? దిస్ ఇస్ డాక్టర్ భారతి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అక్కయ్యపాలెం, వైజాగ్. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే స్మెల్ పీల్చినాక హెడేక్ వస్తుందని అంటారు. ఇది ఎందుకు కారణమో చూద్దాము. దీన్ని ఆస్మోఫోబియా అంటాము. ఏంటంటే స్మెల్ వల్ల మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ అనేవి ట్రిగర్ అయ్యి మనకి హెడేక్ కాజ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ వల్ల. దీనికి కారణం మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేంటి మైగ్రేన్తో సఫర్ అయిన వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి పర్ఫ్యూమ్స్ వాడినా కానీ, డియోడ్రెంట్స్ వాడినా కానీ, గార్లిక్ ఆనియన్ స్మెల్స్ వల్ల కానీ, అగర్బత్తి స్మెల్స్ కానీ, మనకి ఆల్రెడీ ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి, అత్త స్మెల్ కానీ, ఈవెన్ క్లీనింగ్ కోసం వాడే ఫినాయిల్ స్మెల్, వాటి వల్ల కూడా హెడేక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మనకి హెయిర్ కలరింగ్ కోసం వాడతాం కదా, అప్పుడు కూడా స్మెల్ అనేది వస్తుంది. సో ఈ పేషెంట్స్ మోస్ట్లీ మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు. దీన్ని మెయిన్గా మనం ఏంటంటే పేషెంట్స్తో పాటు ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్స్ సఫర్ అవ్వకుండా స్మెల్స్ అనేవి తక్కువగా కొట్టుకోవడం కానీ, పేషెంట్స్ మాస్క్ వేసుకోవడం, లేదంటే అత్తరు పర్ఫ్యూమ్స్ అనేవి ఇంట్లో తక్కువ వాడుకోవడం, అగరబత్తి అనేది తక్కువ వాడుకోవడం అనేది ఐడెంటిఫై చేయాలి. మీ ట్రిగర్స్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు అవాయిడ్ చేయండి. సో రికరెన్స్ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది హెడేక్స్లో. ఓకేనా? ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.